Hello everyone, welcome to my YouTube channel Smart Preparation to Success. This is Divya. సో ఇన్ ద లాస్ట్ వీడియో మనం 120 డేస్ ప్లాన్ చూసాం కదా, లైక్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అని. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ వీడియోలో మనం డే వైజ్ అంటే మనకి ఇప్పుడు ఫేజ్ 1లో 1 to 30 డేస్ ఉంటాయి కదా. సో ఆ 1 to 30 డేస్లో మనం సబ్జెక్ట్స్ ఏమని చెప్పాము? పాలిటీ, తెలంగాణ మూమెంట్ అండ్ ఇండియన్ జోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్ ప్లస్ ఎంసీక్యూస్ రివిజన్. ఓకే, మీకు 5 స్లాట్స్లో ఉన్నాయి. సో అంటే నేను చెప్పాను, అంటే నేను 5 స్లాట్స్ వేసుకున్నాను. మీకు ఇంకా చదవగలుగుతాము అనుకుంటే ఇంకా వేసుకోండి, ఓకేనా? అంటే ఎక్స్టెండ్ చేసుకోండి, 2 అవర్స్ కాకుండా 3 అవర్స్ వేసుకోండి, అంతే అని కాకుండా, ఓకేనా? అంటే నేను ఆల్రెడీ చదివాను కాబట్టి నేను అంటే కొంచెం రివైజ్ చేస్తే సరిపోతుందని నాకు అనిపించింది. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి నేను అలా వేసుకున్నాను, ఓకేనా? సో అంటే ఫ్రెషర్స్ ఉన్న వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోండి, ఇంకా 3 అవర్స్, 2.5 అవర్స్ అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ చేయండి. ఇంకొకటండి, మీకు అంటే రివిజన్ అని చెప్పాను కదా, మీకు 5 డేస్ చదివేసి ఒక డే మొత్తం రివిజన్కి అలా కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా? అంటే వీక్లీ ఇప్పుడు 5 డేస్ చదివాము, చదివిన తర్వాత ఒక డే మొత్తం కంప్లీట్గా రివిజన్ చేయండి. సండే ఆర్ సాటర్డే అలా ఏదో ఒక డే మొత్తం రివిజన్కి పెట్టుకోండి, అలా కూడా చేయొచ్చు, ఓకేనా? బట్ నేను వేసుకుంది ఏంటంటే నేను డైలీ రివైజ్ చేయాలి, కంపల్సరీ రివిజన్ అనేది కంపల్సరీ డైలీ చేయాలి అని నేను పెట్టుకున్నాను, ఓకేనా? మీకు అలా పాసిబుల్గా ఉంటే అలా చేయండి, ఓకేనా? సో టాపిక్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ డే, ఇంకొకటి ఏంటంటే రేపటి నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో టుమారో 16th వెడ్నెస్డే, ఓకేనా? సో రేపటి నుండి ఈ 120 డేస్ ప్లాన్ అనేది ఏదైతే ఉందో రేపటి నుండి స్టార్ట్ అవుతుంది, ఓకేనా? సో ద ఫస్ట్ డే మనకి పాలిటీ ఫస్ట్ లాట్ అని చెప్పాను కదా. సో అందులో ఏ టాపిక్ చేయాలి ఫస్ట్ డే రోజు అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఓకేనా? నెక్స్ట్ డే 2 వచ్చేసి మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. డే 3 ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. డే 4 ఫండమెంటల్ రైట్స్. డే 5 కూడా సేమ్ ఫండమెంటల్ రైట్స్, ఎందుకంటే అది కొంచెం పెద్దగా ఉంది చాప్టర్ కాబట్టి కొంచెం 2 డేస్ తీసుకున్నాను. డే 6 వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ద ఫండమెంటల్ డ్యూటీస్. డే 7 పార్లమెంటరీ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్. డే 8 వచ్చేసి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఇది ప్యారల్గా చదివితేనే మనకు అర్థమవుతుంది, ఓకేనా? డే 9 వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. డే 10 నెక్స్ట్ పార్లమెంట్. డే 11 వచ్చేసి పార్లమెంట్. డే 12 ఆల్సో ద పార్లమెంట్ అండ్ డే 13 సేమ్ పార్లమెంట్. డే 14 వచ్చేసి సుప్రీం కోర్ట్, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఓకే? నెక్స్ట్ డే 15 వచ్చేసి గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. 16 వచ్చేసి స్టేట్ లెజిస్లేచర్, అగైన్ స్టేట్ లెజిస్లేచర్, ఓకే? నెక్స్ట్ 18 వచ్చేసి హైకోర్ట్, సబార్డినేట్ కోర్ట్స్, ఓకే? నెక్స్ట్ వచ్చేసి పంచాయతీరాజ్. నెక్స్ట్ మున్సిపాలిటీస్. 21 కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఓకే? నెక్స్ట్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అగైన్, ఎందుకంటే 2 డేస్ పడుతుంది కాబట్టి. డే 22 వచ్చేసి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. 23 ఈజ్ ఎలక్షన్ అండ్ ఎలక్షన్ లాస్, ఓకే? నెక్స్ట్ ఇట్ ఈస్ 26 యాంటీ డిఫెక్షన్ అండ్ ప్రెషర్ గ్రూప్స్. నెక్స్ట్ వచ్చేసి 27 దట్ ఈస్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఓకే? సెంటర్ స్టేట్ రిలేషన్స్. 28 ఈజ్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్. 29 basic structure of the constitution. Day 30 is emergency provisions, okay? This is about polity. 30 days ప్లాన్ అనమాట, డే వైజ్గా ఏ టాపిక్ చదవాలి అనేది, ఓకేనా? అంటే మీరు ఇందులో టాపిక్ మీకు ఆల్రెడీ వచ్చినవి ఏమన్నా ఉంటే మీరు అది స్కిప్ చేసి ముందుది అలా రానిది టాపిక్స్ని కూడా చదువుకోవచ్చు, ఓకేనా? ఇదే ఫాలో అవ్వాలని ఏం లేదు. మీకు ఆల్రెడీ కొన్ని టాపిక్స్ పైన గ్రిప్ ఉంటుంది కదా, వాటికి కొంచెం టైం తీసుకొని మిగతావన్నీ చదువుకోవచ్చు, ఓకేనా? కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఇంత చదివాం కదా, ఇప్పుడు చదివింది రివైజ్ కంపల్సరీ చేయాలి. సో అందుకే నేను డైలీ రివిజన్ అని చెప్పాను, ప్రాక్టీస్ కూడా చేయాలి డైలీ. ఒక 10 to 20 MCQs అని చెప్పాను కదా, అలాగా, ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద పాలిటీ సబ్జెక్ట్. 30 డేస్ టాపిక్స్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ టాపిక్స్. సో డే 1 ముల్కీ మూమెంట్ అండ్ ఇట్స్ ఎమర్జెన్సీ, అది పెద్దగా ఉంది కాబట్టి 2 డేస్ తీసుకున్నాను ఒక టాపిక్కి, డే 1 అండ్ డే 2. డే 3 వచ్చేసి హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. డే 4 బోధన్ మూమెంట్. డే 5 1952 గైర్ ముల్కీ మూమెంట్. డే 6 1953 డిమాండ్ ఫర్ సపరేట్ తెలంగాణ స్టేట్. డే 7 1956 ద ఎమర్జెన్సీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జెంటిల్మెన్ అగ్రిమెంట్. డే 8 తెలంగాణ రీజనల్ కమిటీ. Day 9 violation of Telangana safeguards between
1956 to 69. సో డే 10 1969 తెలంగాణ మూమెంట్. డే 11 వచ్చేసి ద బిగినింగ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద మూమెంట్. 12 13 సేమ్ టాపిక్. ఓకే, డే 14 వచ్చేసి మేజర్ ఈవెంట్స్ టుక్స్ ప్లేస్ ఇన్ 1970. డే 15 ద కోర్టు జడ్జిమెంట్స్ ఆన్ ముల్కీ రూల్స్. Day 16 Jai Andhra movement. Day 17 is Jai Andhra movement again. Day 18 is Naxalite movement. Same. Day 19 also same Naxalite movement. Day 20 rise of regional parties in 1980s. So day 21 economic reforms in 1990. So from day 22 to day 30, it is the last phase, that is towards formation of Telangana states complete. Okay, day 22 to day 30, there are 9 days, right? So 9 days we have to study the last phase of Telangana movement, that is towards the formation of Telangana state. So it is Telangana movement and state formation. So ఇక్కడ మరి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ ఆన్సర్ రైటింగ్ని ప్రాక్టీస్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. సో సపోజ్ ఇప్పుడు డే 1లో మనకు వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది మనకి ప్రిలిమ్స్కి చాలా యూజ్ అవుతుంది మెయిన్స్ కన్నా. సో ఆ రోజు మనం ఏం ప్రాక్టీస్ చేయాలి, తెలంగాణ మూమెంట్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, అంటే ముల్కీ మూమెంట్ అండ్ ఇట్స్ ఎమర్జెన్సీ అని చెప్పాం కదా, ఆ టాపిక్ నుంచి మనం క్వశ్చన్ ఒకటి రాయాలి. ఓకేనా, నెక్స్ట్ మరి సెకండ్ డే ఎట్లా చేయాలి అని అంటే, సెకండ్ డే ఉంది సేమ్ మళ్ళీ ముల్కీ మూమెంట్ అండ్ ఇట్స్ ఎమర్జెన్సీ ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ పాలిటీ క్వశ్చన్ రాయాలి ఒకటి. అలా అంటే ఒకటి ఈరోజు ఒకటి రాస్తే నెక్స్ట్ డే ఇంకొక సబ్జెక్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ తర్వాత ఇంకొక సబ్జెక్ట్ తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. నెక్స్ట్ ఈజ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ. ఓకే, సో డే 1 వచ్చేసి ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీ. డే 2 ఆల్సో సేమ్. డే 3 ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా. డే 4 డే 5 సేమ్. డే 6 వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. డే 7 ఆల్సో సేమ్. డే 5 6 7 డే 6 7 డ్రైనేజ్ సిస్టమ్. 8 9 ఇండియన్ క్లైమేట్. 10 11 న్యాచురల్ వెజిటేషన్ ఆఫ్ ఇండియా. 12 13 సాయిల్స్. 14th 15th days ఇండియన్ హ్యూమన్ జియోగ్రఫీ. 14 15 16 ఇండియన్ హ్యూమన్ జియోగ్రఫీ. ఓకే, డే 17 రిసోర్సెస్ ఆఫ్ ఇండియా. Day 18 also resources of India. Day 19 also resources of India. Day 20 and 21 economic activities in India. Day 20 to 23 transport and communication. 22 23 24. Okay, day 22 23 24 transport and communication. Day 25 26 25 to 30 we will do some MCQs ఆఫ్ వరల్డ్ జాగ్రఫీకి రిలేటెడ్ మనం ఎంసీక్యూస్ 25 నుంచి 30 వరకు ప్రాక్టీస్ చేయాలి వరల్డ్ జాగ్రఫీ కంప్లీట్గా. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియన్ జాగ్రఫీ. వరల్డ్ జాగ్రఫీకి ఎందుకు ఇలా పెట్టానంటే, మనకి వరల్డ్ జాగ్రఫీ అనేది మెయిన్ సిలబస్లో లేదు. ఓకే, సో ఓన్లీ ఎంసీక్యూ ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది కాబట్టి జస్ట్ మనం అది థియరిటికల్ ఏం చదవడానికి లేదు, మనం ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అని చెప్పి నేను ఇలా పెట్టాను. ఓకేనా, మనకి జాగ్రఫీ కూడా మనం ఎంత చదివినా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకటి అండి, దీనికి జాగ్రఫీకి బుక్ వచ్చేసి అందరూ ఎన్సీఆర్టీ చదువుతారు, నేను కూడా ఎన్సీఆర్టీ చదివాను. బట్ నేను ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే, లైక్ స్టడీ ఐక్యూ వాళ్ళది ఇండియన్ జాగ్రఫీ ఉంది, నేను అది తీసుకున్నాను, నేను అది ఫాలో అవుతున్నాను. మీకు అంటే ఈ టాపిక్స్ మీకు ఎన్సీఆర్టీలో కూడా ఉన్నాయి, ఒకసారి అది ఒకసారి అది కూడా రెఫర్ చేయండి మీరు. ఓకేనా, నేనైతే స్టడీ ఐక్యూ వాళ్ళది చదువుతున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ జాగ్రఫీ. సో ఇవన్నీ 3 సబ్జెక్ట్స్ యొక్క 30 days టాపిక్స్ అనమాట. ఓకేనా, మీకు ఇంకా ఇందులో ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలనిపిస్తే చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నా సైడ్ నుంచి నేను ఆల్రెడీ పాలిటీ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేశాను క్లాసెస్ అనేవి. సో అవి కంటిన్యూ చేస్తాను నేను డెఫినెట్గా. ఇండియన్ జాగ్రఫీకి వచ్చేసరికి ఏంటి అంటే, అది మీరు చదవండి, ఎన్సీఆర్టీ అని చెప్పాను కదా, డెఫినెట్గా నేనైతే వీడియో చేస్తాను డెఫినెట్గా, బట్ టైం పడుతుంది. ఇప్పుడు 2 సబ్జెక్ట్స్ అయితే కంపల్సరీగా చేస్తాను. ఓకేనా, పాలిటీ అండ్ తెలంగాణ మూమెంట్. ఓకే, సో ఏంటంటే మీరు ఒకసారి చదివిన తర్వాత వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, మీరు అసలు ఏం చదవండి డైరెక్ట్గా వీడియోకి వచ్చారనుకో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు ఫస్ట్ ఒకసారి బుక్ రీడింగ్ ఇవ్వండి, ఒక 1 hour. ఇప్పుడు 2 hours స్లాట్ అని చెప్పాను కదా, ఒక 1.5 hour మీరు చదవండి, చదివిన తర్వాత వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాక్టీస్
ఓకే. నేను ఎర్లీ అంటే మీకు డైలీ మీకు నైటే పోస్ట్ చేస్తాను. రేపు ఏంటి అనేది, రేపు ఏం చదవాలి అనేది ఈరోజు నైటే పోస్ట్ చేస్తాను మీకు. సో, అదెలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఇక్కడ డే 1 16థ్ టుమారో. సో, మీకు ఈరోజు నైట్ వస్తుంది. ఏంటంటే ఏం చదవాలి రేపు మార్నింగ్. పాలిటీ వచ్చేసి హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చదవాలి. తెలంగాణ మూవ్‌మెంట్ వచ్చేసి మల్కీ మూవ్‌మెంట్ అండ్ ఇట్స్ ఎమర్జెన్సీ చదవాలి. ఇండియన్ జియోగ్రఫీ, ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఫిజికల్ జియోగ్రఫీ. ఆన్సర్ రైటింగ్ దేనిపైన చేయాలి? తెలంగాణ మూవ్‌మెంట్ పైన. సో, అంటే మీరు ఏ టాపిక్ చదివారు ఆ రోజు? మల్కీ మూవ్‌మెంట్ చదివారు. దాని మీద ఆన్సర్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఎంసీక్యూస్ ప్లస్ రివిజన్. రివిజన్ మీరు అంటే ఆన్సర్ రైటింగ్ ఇచ్చేస్తున్నారు కాబట్టి మీరు రివిజన్ పాలిటీ చేయండి, ఇండియన్ జియోగ్రఫీ చేయండి. ఎంసీక్యూస్ కూడా 10 అంటే మీకు 10 అయితే 10, 20 అయితే 10, 20 అలా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఆన్సర్స్ అంటే ఎంసీక్యూస్‌కి కూడా నేను ఒకటి చెప్పాను కదా! ఒక బుక్ అంటే మీరు ఒక బుక్ తీసుకోండి. మీకు అర్థమవుతది. మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు అనేది మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు తర్వాత. ఆ బుక్ తీసుకొని బుక్‌లో డేట్ వేయండి. డేట్ వేసి ఈరోజు మీరు చదివిన టాపిక్ మీద 10 ఆర్ 5 మీకు ఎన్ని ఎంసీక్యూస్ ఫ్రేమ్ అవుతే అన్ని ఎంసీక్యూస్ అందులో రాయండి. ఓకేనా? ఆన్సర్ రైటింగ్ కూడా నా సజెషన్ ఏంటి అంటే ఒక బుక్ తీసుకోండి, న్యూ బుక్. స్టార్టింగ్ ఈరోజు డేట్ వేయండి. అంటే మీరు రేపు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి. సో, ఈరోజు తెలంగాణ మూవ్‌మెంట్ పైన క్వెషన్ రాస్తున్నాము. సో, 200 వర్డ్స్‌లో ఆ ఆన్సర్ రాయండి. మీకు ఎట్ ఎ లాస్ట్ అలా డైలీ చేస్తే మీకు బుక్ ఎండింగ్‌కి వస్తది కదా! మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తది. సో, ఇన్ని ఆన్సర్స్ నేను ప్రాక్టీస్ చేశాను అని. ఓకేనా? ఒకసారి అలా ట్రై చేయండి. సో, ఇది ఒక డే వైస్ అంట. ఇప్పుడు నేను చెప్పాను కదా! నేను పాలిటీ, తెలంగాణ మూవ్‌మెంట్ క్లాసెస్ నేను కంటిన్యూ చేస్తాను అని. సో, మీకు డైలీ ఏమవుతుంది అంటే అంటే ఈరోజు రేపు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు నైట్ మీకు ఏం చదవాలి అనేది పోస్ట్ చేస్తా అని చెప్పాను. సో, నెక్స్ట్ డే మీకు ఆల్రెడీ అంటే పాలిటీవి నేను ఫస్ట్ టాపిక్ తెలంగాణ మూవ్‌మెంట్‌లో ఫస్ట్ టాపిక్ నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కాబట్టి మీరు అది చూడండి. సో, మిగతా ఫండమెంటల్ రైట్స్ అక్కడి నుండి నేను డైలీ అంటే ముందు రోజే మీకు ఆ టాపిక్ పైన వీడియో సెండ్ చేస్తాను. ఓకేనా? అంటే మీకొక అంటే మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. అంటే మీరు మీ సైడ్ నుంచి ఒక వర్క్ చేయాలి. ఏంటి అంటే ఇప్పుడు డే 1 కంప్లీట్ అయింది. ఫినిష్ అయిపోయింది. అంటే మీరు ఇప్పుడు 11 వరకు చదువుతారా? 12 వరకు చదువుతారా? కొంతమంది నైట్ టైమ్ చదివే అలవాటు ఉంటది. సో, ఆ రోజు మీరు ఐదర్ ఇన్ ద కామెంట్ సెక్షన్‌లో గానీ, లేదంటే మీరు ఒక బుక్‌లో గానీ నోట్ చేసుకోండి. డే 1 మీరు ఎంత చదివారు? 100లో 100% ఎఫర్ట్ పెట్టారా? లేదు 80% చదివాము, లేదా 50% చదివాము. ఇలా అని ఒక రిమార్క్ అనేది మీరు నోట్ చేసుకోండి. అప్పుడేమవుతది అంటే డే 1, 2, 3, 4 ఇంప్రూవ్‌మెంట్ ఉందా? లేదంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నామా? లేదా? అనేది మీకు అర్థమైపోతుంది. ఓకేనా? అయితే లేదంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, డే 1 ఉంది కదా! మీరక్కడ కామెంట్ చేయండి. నేను సక్సెస్‌ఫుల్‌గా 100% ఫినిష్ చేశాను ఈరోజు టాస్క్ అనేది పెట్టండి. ఓకేనా? సో, ఇదండి ఫేజ్ 1 వచ్చేసి మన టార్గెట్ 30 డేస్ ఛాలెంజ్ అనమాట. ఇదొక ఛాలెంజ్‌గానే తీసుకుందాము. డెఫినెట్‌గా మనం అచీవ్ చేద్దాము. ఓకేనా? సో, మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.